హలో ఎవ్రీవన్, ఐ యామ్ మాలతి, కమ్యూనికేషన్ కోచ్. మీ చైల్డ్ యాంగ్జైటీతో ఉన్నప్పుడు లేదా భయంగా ఉన్నప్పుడు జనరల్లీ మీ రెస్పాన్స్ ఏంటి? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఏదంటే నీకు ఎక్కువ భయంగా అనిపిస్తోంది? ఇలా అడగడం కదా. తర్వాత వాళ్ళని ఈజీగా ఫీల్ చేయడం కోసం ట్రై చేస్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్, మన ఫోకస్ అంతా వాళ్ళు దేని గురించి భయపడుతున్నారనే విషయంపైనే ఉంటుంది. వాళ్ళు భయపడేదేంటో అనే దానిపైనే. అది బెడ్ కింద మానిస్టర్ అనో, డార్క్ రూమ్ అనో, వాళ్ళు ఏదైనా న్యూ క్లాస్కి వెళ్ళడం, అక్కడి నుంచి మమ్మీ వెళ్ళిపోతుందనే భయమనో, న్యూ స్కిల్ అనో, ఇలాంటి వాటి మీద. వీఆర్ ఆల్ ఫోకసింగ్ ఆన్ రాంగ్ థింగ్ అని నేనంటే, ఆర్ యు అగ్రీ? స్కేరీ, యాంగ్జైటీ అనేవి ఫీలింగ్స్. ఏ వస్తువైనా విషయం గురించి భయపడుతున్నారో దాని మీద ఫోకస్ వదిలేసి ఫోకస్ ఆన్ దేర్ ఫీలింగ్స్. మీ కిడ్స్కి ఇలా చెప్పి చూడండి, అవును నీకు భయంగా అనిపిస్తుంది, ఇలా భయపడడం నిజంగానే కష్టంగా ఉంది, కానీ ఇలా అనిపించడం అందరికీ జరుగుతుంది. మనమంతా భయపడినప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటాం. అందరూ అంతే, అది నిజంగా పోతుంది కూడా. మనమే దానిని ధైర్యంగా ఎదుర్కొనగలిగితే భయంగా ఉన్న ఆ టైంలో నేను సేఫ్గా ఉన్నాను, ఐ కెన్ గో త్రూ దిస్ అని చెప్పుకుంటూ, నేను ధైర్యంగా ఉన్నాను అనుకుంటూ ముందుకు సాగడమే. నువ్వున్న స్టేట్ ఆఫ్ మైండ్ని అబ్జర్వ్ చేస్తూ ఫీలింగ్ని యాక్సెప్ట్ చేసి పాస్ ఆన్ అవ్వడమే అని చెప్పండి. ఇదే గొప్ప చిట్కా. మన లక్ష్యం భయాన్ని తొలగించడం కాదు, పిల్లలు దాన్ని దాటిపోగలరనే నమ్మకాన్ని పెంచడం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.